వాట్సాప్ డీపీని చూసి మోసపోయారు ఓ పార్లమెంట్ సభ్యుడి సిబ్బంది. మెసేజ్ చేస్తున్నది తమ బాసే అనుకుని 92 లక్షల రూపాయలు సమర్పించేశారు. 3 వారాల తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసుల వద్దకు పరిగెత్తారు. ఇంతకీ వాట్సాప్ డీపీ ద్వారా మోసం ఎలా జరిగింది? వాట్సాప్ డీపీగా ఓ ఎంపీ గారి ఫోటో పెట్టి ఆయన సిబ్బంది నుంచి దాదాపు ₹1 కోటి కాజేశాడు ఓ సైబర్ నేరగాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి జనసేన తరపున లోక్సభకు ఎన్నికయ్యారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అంతకుముందు ఆయనొక వ్యాపారవేత్త, టీ టైమ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. ఆగస్టులో ఎంపీ శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లారు. దీనిని తనకు అనుకూలంగా వాడుకున్నాడు ఓ సైబర్ నేరగాడు. తన మొబైల్ ఫోన్లో వాట్సాప్ నంబర్కు శ్రీనివాస్ ఫోటోను డీపీగా పెట్టాడు. ఆగస్టు 22న టీ టైమ్ సీఎఫ్ఓ శ్రీనివాసరావు గంగిశెట్టికి మెసేజ్ చేశాడు. అది తన కొత్త నంబర్ అని మెసేజ్ పెట్టాడు. దీంతో అది తన బాసే అనుకున్నాడు శ్రీనివాసరావు. తర్వాత అత్యవసరంగా డబ్బులు కావాలని మెసేజ్ పెట్టాడు కేటుగాడు. వండర్లా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపమని చెప్పాడు. దీంతో 11 సార్లు ₹92,50,000 ట్రాన్స్ఫర్ చేశాడు సీఎఫ్ఓ శ్రీనివాసరావు. ఈ నెల 8న ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కలిశారు సీఎఫ్ఓ శ్రీనివాసరావు. అప్పుడు డబ్బులు పంపిన విషయం శ్రీనివాసరావు చెప్పడంతో ఎంపీ షాక్ అయ్యారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ పేరుతో మోసం జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఆలస్యంగా ఫిర్యాదు చేయడం వల్ల కేవలం ₹7 లక్షల మాత్రమే సైబర్ నేరగాళ్లకు చేరకుండా ఆపగలిగారు. మిగిలిన డబ్బును వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.